హాయ్ అండి. హలో. వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్. ఈ షార్ట్ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానో మీరు గెస్ చేయొచ్చు. పొట్లకాయ ఫ్రై అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం? మీరు బాగా తింటారా పొట్లకాయ? కాయని అలా పై తోలంతా నైఫ్తో తీసేస్తే పోతుంది. పీల్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. నేనైతే తీసేస్తాను. కొంతమంది అలా కూడా వేసుకుంటారు. నేనైతే ఉంచను. బాగా క్లీన్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై కాబట్టి మనకి ఎంత సన్నగా వస్తే కటింగ్ అంత సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోయిద్ది అనమాట వేగడం. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను ఎంత సన్నగా కట్ చేశాను అనేది. తర్వాత ఈ కట్ చేసిన ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసుకుందాం. దానికి తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసేసి బాయిల్ చేసుకుంటే మనకి ఫ్రై తొందరగా అయిపోద్ది. టైం లేనప్పుడు ఇలా చేస్తాను నేనైతే. టైం ఉంటే ఉప్పు పసుపు వేసి ఒక గంట అలా వదిలేస్తే దానిలో వాటర్ అంతా ఊరిపోద్ది అనమాట. అలా కూడా చేస్తుంటాను. క్విక్గా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా చేస్తానన్నమాట. ఉప్పు పసుపు వేసేసి మనం స్టవ్ మీద పెట్టేస్తే దానిలో వాటర్ అంతా ఊరుతుంది. ఆ తర్వాత మనం పిండేసి ఫ్రై చేసేసుకోవడమే. చూపిస్తున్నాను. బాయిల్ అయిన తర్వాత వచ్చిన వాటర్ అనమాట. మనం అది పిండేసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రై కోసం. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, శనగబాయలు, మినపప్పు వేసి ఫ్రై అయిపోయిన తర్వాత పొట్లకాయ పిసికి పెట్టుకున్నది వేసేసి కరివేపాకు కూడా వేయాలి. నేను కరివేపాకు వేసే క్లిప్ మిస్ అయింది. కరివేపాకు కూడా యాడ్ చేయండి. సన్న మంట మీద లో ఫ్లేమ్లో చూసుకుంటూ మాడిపోకుండా వేపుకోవాలి. ఇక్కడ నాకు ఏగిపోయింది. నేను కొబ్బరి కారం వేసేసి ఒకసారి అంతా కలిపేసి ఆపేస్తున్నాను. అంతే, ఉండే పొట్లకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.